कलीसिया ऊपर में जाएगा। సంఘము లేపబడుతుంది. कितना अच्छा सौभाग्य का बात है। ఇది ఎంత మంచి సౌభాగ్యమైనటువంటి మాట. लेकिन इसी काल में शैतान क्या काम कर रहा है? కానీ ఈ సమయంలో శైతానుడు ఏ పని చేస్తున్నాడు? इसको भी हम लोग सोचना है, దీన్ని కూడా మనం ఆలోచించాలి. क्योंकि कारण शैतान जानता है సైతానికి తెలుసు कि ये आखिरी समय पहुंच गया है। కానీ ఆఖరి సమయం వచ్చేసిందని సైతానుడికి తెలుసు. इसलिए शैतान को भी रेस्ट नहीं है। అందుకే సైతానుడికి కూడా ఆరం లేదు. शैतान अभी विश्राम नहीं ले रहा है। దాని విశ్రాంతి తీసుకుంటలేదు సైతానుడు. शैतान एक गुप्त रूप से मंडली के अंदर में घुस गया है। సైతానుడు ఒక గుప్తంగా సంఘములో ప్రవేశిస్తున్నది. इसलिए आज मंडली लाल पशु पर में बैठ गया है। అందుకే लाल का पशु पर बैठ गया है। అందుకే ఇప్పుడు ఎర్రని ఒక పశు మీద కూర్చొని ఉన్నది.